వెల్కమ్ టు కేవీఆర్ నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్. మిత్రులందరికీ జాతీయ భాష హిందీ దినోత్సవ శుభాకాంక్షలు. 1949 సెప్టెంబర్ 14వ తారీఖున మన భారత రాజ్యాంగం హిందీని జాతీయ భాషగా గుర్తించిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున నేషనల్ హిందీ దివస్గా జరుపుకుంటాం. ఈ భాష ఆర్టికల్ 351లోను 8వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మన భారత రాజ్యాంగం ఇప్పుడు వరకు 22 భాషలను గుర్తించింది. ఆ భాషలను మనం ఒక ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను తెలియజేస్తాను. M4 K3 S3 T2 B2 హ్యాండ్ గోపు. M4 K3 S3 T2 B2 హ్యాండ్ గోపు. హ్యాండ్ని రహస్యంగా ఉంచుకున్నామని గుర్తుపెట్టుకోండి. సో M4 వచ్చేప్పటికి మలయాళం, మరాఠీ, మణిపూరి, మైథిలి. అదేవిధంగా K3 వచ్చేప్పటికి కొంకణి, కాశ్మీరం, కన్నడం. అదేవిధంగా S2 వచ్చేప్పటికి సింధీ, సంస్కృతం. T2 వచ్చేప్పటికి తెలుగు, తమిళ్. B2 వచ్చేటప్పటికి బెంగాలీ, బోడో. అదేవిధంగా హ్యాండ్ H ఫర్ హిందీ, A ఫర్ అస్సామీ, N ఫర్ నేపాలీ, D ఫర్ డోగ్రీ. అదేవిధంగా గోపు G ఫర్ గుజరాతీ, O ఫర్ ఒడిస్సా, P ఫర్ పంజాబీ, U ఫర్ ఉర్దూ. ఈ విధంగా ఈ చిన్న షార్ట్కట్ రూపంలో మనం భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషల్ని గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇప్పుడు మన భారత రాజ్యాంగం మొదటిసారిగా ఎన్ని భాషలు గుర్తించింది? క్రమేణా ఇప్పటి వరకు ఏ సంవత్సరాల్లో ఎన్ని భాషలను గుర్తించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1950 సంవత్సరంలో మన భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 14. మోస్ట్ ఇంపార్టెంట్, మన భారత రాజ్యాంగం మొట్టమొదటిసారిగా 1950 సంవత్సరంలో ఎన్ని భాషలను గుర్తించింది? 14 భాషలను గుర్తించింది అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1967 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1967 సంవత్సరంలో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఎన్నో రాజ్యాంగ సవరణ? 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను 15వ భాషగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా 1992 సంవత్సరంలో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలీ 3 భాషలను, కొంకణి, మణిపూరి, నేపాలీ ఈ 3 భాషలను భారత రాజ్యాంగం గుర్తించడం జరిగింది. అదేవిధంగా 2003 సంవత్సరంలో, ఎన్నో సంవత్సరంలో? 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ. ఎన్నో రాజ్యాంగ సవరణ? 92వ రాజ్యాంగ సవరణ. గుర్తుపెట్టుకోండి. 21 + 71 ఎంతండి? 92. ఎంతండి? 92. 21 + 71 ఎంత? 92. 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలను గుర్తించడం జరిగింది. ఎన్ని భాషలు? 4 భాషలు. ఏ భాషలు ఏవేంటవి? మైథిలి, సంతాలి, బోడో, డోగ్రీ. ఆ భాషలు ఏంటండి? మైథిలి, సంతాలి, బోడో, డోగ్రీ అనే 4 భాషలను 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగం గుర్తించడం జరిగిందన్నమాట. అదేవిధంగా 2011 సంవత్సరంలో 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒడిశా భాషను ఒడియాగా మార్చడం జరిగింది. ఓకేనండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోనండి, అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ పడతాము. ఇది మొన్న ఈ బిట్టు మన యూపీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. 1992 సంవత్సరం 1992 సంవత్సరం 71వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్రింది గుర్తించని భాషను గుర్తించండి అన్నాడు. ఈ క్రింది గుర్తించని భాషను అంటే 3 భాషలు గుర్తించారు కదా, ఒక భాష గుర్తించాలి. ఆ భాష ఏంటో గుర్తించమన్నారు. సో ఏంటి? సంతాలి ఇచ్చాడండి. సంతాలి ఇచ్చాడు. సో కొంకణి, మణిపూరి, నేపాలీ ఇచ్చి 4వ ఆప్షను సంతాలి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రపంచంలో ఇప్పుడు అత్యధికంగా మాట్లాడే భాష ఏంటంటే ఇంగ్లీషు. అదేవిధంగా సెకండ్ వచ్చేప్పటికి చైనీస్ ఆర్ మ్యాండరిన్, తర్వాత హిందీ భాష. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటి భాష ఏదంటే హిందీ భాష అన్నమాట. ఓకేనండి. అదేవిధంగా మనము హిందీ భాష దినోత్సవం జరుపుకున్నట్టుగా తెలుగు భాష దినోత్సవం, నెక్స్ట్ మ్యాథ్స్ డే, సైన్స్ డే, అదేవిధంగా సాంఘిక శాస్త్ర దినోత్సవం ఆ విధంగా జరుపుకుంటాము. ఒకసారి చూడండి. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29 మాతృభాష దినోత్సవం. అదేవిధంగా ఇంగ్లీష్ భాషా దినోత్సవం ఏప్రిల్ 23. అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ డే డిసెంబర్ 22. అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ డే ఫెబ్రవరి 28. ఓకేనా. అదేవిధంగా నేషనల్ స్పేస్ డే
ఆగస్టు 23. అదేవిధంగా సాంఘిక శాస్త్ర దినోత్సవం నవంబర్ 26. ఓకేనండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో తెలుగు వచ్చేప్పటికి ఆగస్టు 29. అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేప్పటికి ఏప్రిల్ 23. అదే హిందీ దినోత్సవం వచ్చేప్పటికి సెప్టెంబర్ 14. అదేవిధంగా మ్యాథ్స్ వచ్చేటప్పటికి డిసెంబర్ 22. అదేవిధంగా సైన్స్ వచ్చేప్పటికి ఫెబ్ 28. సాంఘిక శాస్త్రం వచ్చేప్పటికి నవంబర్ 26. సో ఈ విధంగా మనం దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.